ప్రస్తుతం మనం నెల్లూరులో ఉన్నాం. నెల్లూరు బారాషాహి దర్గా దగ్గర ఉన్నాం. మనం చూస్తున్న ఈ రోడ్డు ఒకప్పుడు సింగిల్ లైన్ రోడ్డు, ఇది ఇప్పుడు 4 లైన్ రోడ్ అయింది. తర్వాత సెంట్రల్ మీడియం లైట్స్ కూడా వేశారు, చాలా ఆధునికంగా డెవలప్ చేశారు, డివైడర్స్ కూడా పెట్టారు. ఆ తర్వాత ఇటు పక్క మనకి రైట్ సైడ్ చూస్తే బారాషాహి దర్గా ఉంది. ఈ దర్గాకి సంబంధించి ఒక పెద్ద ఆర్చ్ నిర్మాణం చేస్తున్నారు. ఇవన్నీ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ ఏడాది కాలంలో, కూటమి ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో మొత్తం 270 కోట్ల రూపాయలతో 280 కోట్ల రూపాయలతో వర్క్స్ చేయించారు. కొన్ని చేస్తున్నారు, కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని పూర్తయినాయి. మొన్ననే 339 వర్క్స్ ప్రారంభోత్సవాలు చేయించారు, ప్రజలతోనే ప్రారంభోత్సవాలు చేయించారు. ఇంకో 200 పైచిలుకు కోట్లకు సంబంధించిన వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. వీటి మీద మనతో మాట్లాడటానికి ఒకసారి శ్రీధర్ రెడ్డి గారిని వెళ్ళి కలుద్దాం. రాజనీతి ప్రేక్షకులందరికీ నమస్కారం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రథమ స్థానంలో నిలిచారు. ఆయన ఏడాది కాలంలో తన నియోజకవర్గంలో 240 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అలాగే ఒక 300 పనులు 40 కోట్లతో రికార్డు స్థాయిలో 3-4 నెలలు కంప్లీట్ చేశారు. అక్కడ విశేషం ఏంటంటే ప్రజలతో శంకుస్థాపనలు చేయించారు, ప్రజలతో ప్రారంభోత్సవాలు చేయించారు, రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. అలాగే ఈ 1 ఇయర్ పర్ఫార్మెన్స్లో కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెంబర్ 1గా వచ్చారు. ఈ సందర్భంగా మనతో మాట్లాడటానికి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. శ్రీధర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీధర్ రెడ్డి గారు, ఏంటి మీరు 1 ఇయర్లో చాలా అంటే డెవలప్మెంట్ పరంగా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో మీరు నిలబడ్డారు. అలాగే ఈ సుపరిపాలన తొలి అడుగులో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. తెలుగుదేశం పార్టీలో మీరు జూనియర్ ఎమ్మెల్యేగా మూడోసారి ఎమ్మెల్యే, కానీ తెలుగుదేశం పార్టీలో జూనియర్. మీకు ఎలా సాధ్యమైంది ఇది? దీనికి అందరి కారణం ఒక మాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహమే కారణం. కారణం ఏంటంటే ఒక్క నెల్లూరు రూరల్లోనే కాదు, రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ అభివృద్ధి పనులు వేగవంతంగా చేపడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో ఆర్థికంగా దివాలా తీసిన ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిన పెడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ అద్భుతమైన రాజధాని అమరావతి నిర్మిస్తూ పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి పారిశ్రామిక పెట్టుబడులని ఆకర్షిస్తూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహమే దీనికి అంతటి కారణం. అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏడాది దాదాపుగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి ఈ ఏడాదిలోనే 230 కోట్ల రూపాయలతో పనులు చేపట్టాం. అనేక చోట్ల రోడ్లు, కాలువలు, మంచినీటి పైప్ లైన్లు, కరెంటు సౌకర్యాలు, ఫ్లైఓవర్లు, బైపాస్లు, ఇలా 1 కాదు 2 కాదు 3 కాదు అనేక పనులు. గురుకుల పాఠశాల వెంటనే ఆ యొక్క లోకేష్ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ షెడ్లలో ఎండకు ఎండుతున్న మైనార్టీల, దళితుల, గిరిజనుల బిడ్డలకి ఒక మంచి స్కూల్, ఇవన్నీ కూడా అనేక రకాల పనులకి ప్రోత్సాహం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. వారి ప్రోత్సాహంతోనే ఇవన్నీ చేపట్టగలుగుతున్నాను. అంటే మీరు అసలు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు మీది మధ్యతరగతి కుటుంబం. ఒక సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం. మా కుటుంబ రాజకీయాలు ఎంతవరకు అంటే ఓన్లీ మా గ్రామం వరకే. సంతోషం ఏంటంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా మా గ్రామంలో, మాది ఆత్మకూరు నియోజకవర్గం, సంగం మండలం, పడమటిపాళెం గ్రామం. ఆ గ్రామంలో ఇప్పటిదాకా మా కుటుంబీకులే సర్పంచులుగా, ఎంపీటీసీలుగా గెలుస్తూ వచ్చారు. రిజర్వేషన్లు అయినప్పుడు మా యొక్క కుటుంబానికి సన్నిహితులుగా ఉండే వ్యక్తులే, మేము బలపరిచిన వ్యక్తులే గెలుస్తూ వచ్చారు. మా గ్రామం వరకే రాజకీయ కుటుంబం. అది కూడా పెదనాన్న, చిన్నాన్న ఇద్దరే. మా తండ్రి గారు రాజకీయాలకి ఆమడ దూరం, నాది ఒక మధ్యతరగతి రైతు కుటుంబం. ఓకే, ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలు ఉన్నాయి. ఆనం కుటుంబం, నేదురుమల్లి, నల్లపురెడ్లు, ఇట్లా మెగా పొలిటికల్ ఫ్యామిలీస్ ఉన్నాయి.
వీటిని తట్టుకుని మీరు ఎట్లా నిలబడగలిగారు? స్నేహితుల సహకారం, నేను చేసిన కష్టం. విఆర్ కళాశాల కంటే ముందు విఆర్ హై స్కూల్లో విద్యార్థిగా 8th క్లాస్ చదువుకునే రోజుల్లో ఆనాడు దేశంలో ఎమర్జెన్సీ ఎత్తివేశారు. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎమర్జెన్సీలో కేరళలో రాజన్ అనే ఒక విద్యార్థిని పోలీసులు ఎన్కౌంటర్లో చంపేశారు. అది మరణమా అదృశ్యమా ఈ రోజుకి అర్థం కాని పరిస్థితి. ఆ యొక్క రాజన్ మరణం మీద విచారణ జరిపించాలని 8th క్లాస్ విద్యార్థిగా పోలీస్ స్టేషన్లో ఆ యొక్క లాకపుల్లో మొట్టమొదటిసారిగా అడుగు పెట్టడం జరిగింది. ఆనాటి నుంచి కూడా ప్రజా ఉద్యమాల ద్వారా, అదేవిధంగా విఆర్ కళాశాలలో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి శిష్యుడిగా, విఆర్ కళాశాలలో విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా, విఆర్ కళాశాల అంటే 6,000 మంది విద్యార్థులు, అదేవిధంగా వెంకటేశ్వర యూనివర్సిటీ 6 జిల్లాల ఆనాడు యూనివర్సిటీ సెనేట్ సభ్యుడిగా విద్యార్థి రాజకీయాల్లో ఏబీవీపీతో నా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. వెంకయ్యనాయుడు గారి శిష్యులుగా రాజకీయ ప్రయాణం సాగించాం. ఆ తర్వాత రాజకీయ ప్రయాణంలో కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈనాడు తెలుగుదేశం పార్టీ. ఈ పరిణామాల్లో ఈ వరుసగా 3 సార్లు ఈ జిల్లాలో ఒకే నియోజకవర్గంలో విజయం సాధించారంటే, అది కూడా భారీ మెజార్టీతో విజయం సాధించారంటే దానికి కారణం ఒకటే దేవుడి దయ, 2 ప్రజల ఆశీస్సులు, అన్నిటికీ మించి నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆ యొక్క పార్టీ అధినాయకత్వాలు. మీకు రాజకీయ గురువు వెంకయ్యనాయుడు గారిని చెప్పుకోవాలా, లేకపోతే వేరే ఎవరన్నా ఉన్నారు పాలిటిక్స్? ఒక రకంగా చెప్పాలంటే వెంకయ్యనాయుడు గారే మా రాజకీయ గురువు. వారి స్ఫూర్తితోనే విద్యార్థి రాజకీయాలు, వారి స్ఫూర్తితోనే ఆ తర్వాత రాజకీయాలు. వెంకయ్యనాయుడు గారు ఒక చిన్న కుటుంబంలో పుట్టి, ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఈ జిల్లాలో రాజకీయాల్లో, ఈ రాష్ట్ర రాజకీయాల్లో, ఈ దేశ రాజకీయాల్లో అద్భుతంగా రాణించాడు. మాలాంటి వాళ్ళందరికీ అంటే కృషి ఉంటే, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. మనం కృషి చేస్తే, పట్టుదలతో పనిచేస్తే, అంకితభావంతో పనిచేస్తే, నిరాశ నిస్పృహలో దూరంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనతో ఉంటాడు, ప్రజలు మనతో ఉంటారు అన్న విశ్వాసాన్ని నమ్మి ముందుకు సాగుతాం. మీరు అభిమానించే నాయకుడు ఎవరండి? ఎలా అంటే రాష్ట్రంలోనా, దేశంలోనా? దేశంలో ఎవరు, రాష్ట్రంలో ఎవరు? అడ్మినిస్ట్రేటర్గా, ఒక మంచి పరిపాలనావేత్తగా. అంటే మీరు ఉద్దేశం ఏంటంటే మంచి పరిపాలనా దక్షుడు. ఖచ్చితంగా మంచి పరిపాలనా దక్షులు అంటే ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పక తప్పదు. ఎందుకని చెప్తున్నానంటే ఈరోజు నేనేదో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పడం లేదు. అడ్మినిస్ట్రేటర్, మంచి పరిపాలనా దక్షుడు, ఇది నా ఒక్కడి మాటే కాదు. చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా వ్యతిరేకించే శక్తులు కూడా పరిపాలనా దక్షతలో చంద్రబాబు నాయుడు గారికి 100% మార్కులు లేక తప్పదు. అంతెందుకు సురేష్ గారు, ఒక్క మాట చెప్తాను మీ ద్వారా కోట్లాది ప్రజలకి. 25-30 ఏళ్ల ముందు కంప్యూటర్లు అంటే ఎవరికీ తెలియని రోజుల్లో, రాబోయే రోజులన్నీ కూడా కంప్యూటర్దేనని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఆలోచన చేసి ఆ కంప్యూటర్ రంగాన్ని ప్రోత్సహించాడు. మరి కంప్యూటర్లు కూడు పెడతాయా, కంప్యూటర్లు తిండి పెడతాయా, కంప్యూటర్లు బట్టలు కొనిస్తాయా అని ఆ రోజు చంద్రబాబు గారిని వ్యతిరేకించే అనేక మంది రాజకీయ పక్షాలు ప్రచారం చేశాయి. మాలాంటి వాళ్ళం కూడా నిజమేనని భ్రమపడే రీతిలో. అలాంటిది కంప్యూటర్లు కూడిపెట్టడం కాదు, బట్టలు కొనటం కాదు, కుటుంబాల దశ దిశ మార్చాయి. అంటే ముందుగా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు ఊహించి తీసుకున్నటువంటి ఆ నిర్ణయం కొన్ని లక్షల మందికి మేళ్లు చేసింది. ఆ లక్షల మంది మేళ్లు పొందిన వాళ్లే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తే ఒక రాష్ట్రం కాదు, ఇతర రాష్ట్రాలు కాదు, ప్రపంచంలో అనేక దేశాల్లో వీధుల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా ప్రదర్శనలు చేశారు. మరి ఈనాడు క్వాంటమ్ వ్యాలీ ఏదైతే గతంలో కంప్యూటర్లు ఏ విధంగా దిశ మార్చబోతున్నాయి, ప్రజలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చబోతున్నాయి, లక్షలాది మంది ప్రజల జీవనస్థితులు మారుతాయని ఆలోచన చేశాడు. ఈరోజు క్వాంటమ్ వ్యాలీని కూడా ఈ దేశంలో ఎక్కడ ఎవరు ఏ ముఖ్యమంత్రి కూడా వాస్తవం మాట్లాడాలంటే క్వాంటమ్ వ్యాలీ అంటే ఏమిటో అనేది తెలియని చాలామంది ముఖ్యమంత్రుల పరిస్థితుల్లో క్వాంటమ్ వ్యాలీ భవిష్యత్తును ఊహించి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రోత్సహిస్తున్నటువంటి ఆ యొక్క చేపడుతున్నటువంటి ఆ చర్యలు భవిష్యత్తులో 2-3 తరాల పాటు ఖచ్చితంగా మారుతాయి. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం ఆలోచించే రాజకీయ నాయకుడు అంటాం, భావి తరాల గురించి ఆలోచన చేసేవాడిని రాజనీతిజ్ఞుడు అంటాం. ఆ రాజనీతిజ్ఞత
చంద్రబాబు నాయుడు గారిలో ఉంది. అందుకు ఉదాహరణలే ఇప్పుడు దాకా మీకు నేను చెప్పిన అన్ని విషయాలు కూడా. మీరు అప్పట్లో కర్ణాటకలో ఆల్మట్టి రిజర్వాయర్ కట్టారు కదా, ఆల్మట్టి ప్రాజెక్ట్ హైట్ పెంచారు. ఆ టైంలో దేవగౌడ ప్రైమ్ మినిస్టర్ ఉన్నట్టున్నారు. మీరు ఆల్మట్టి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రథయాత్ర ఒకటి చేశారు రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి రాష్ట్రం ఉంది. యాక్చువల్గా అప్పుడు మీకు మహా అయితే ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళ మధ్యలో ఉండొచ్చు. అంటే అంత చిన్న వయసులో మీరు రథయాత్ర చేయాలన్న ఆలోచన రాష్ట్రం కోసం, మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాల కోసం, అంటే పెద్దగా పదవి కూడా లేదు మీకు అప్పుడు. కాంగ్రెస్ పార్టీలో సగటు యువజన కాంగ్రెస్లో ఉన్నట్టున్నారా? యువజన కాంగ్రెస్లో ఉన్నాను. కానీ ఆనాడు ఆల్మట్టి ఎత్తు పెంచితే ఆంధ్ర రాష్ట్రానికి తీరా నష్టం జరుగుతుందని మేధావులందరూ కూడా భావించారు. వారందరి భావాలతో ఏకీభవించి 1 సంవత్సరం పాటు రథయాత్ర కానీ, రాస్తా రోకోలు కానీ, రైలు రోకోలు కానీ ఏడాది పాటు నిర్వహించాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే వారిని వెళ్ళి కలిసి వారికి కూడా వినతిపత్రం ఇచ్చాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉంటే వారికి ఇచ్చాం. పి జనార్దన్ రెడ్డి గారు సిఎల్పి లీడర్గా ఉంటే వారికి ఇచ్చాం. అనేక మందికి ఇవ్వటం జరిగింది. పాపం ఎక్కడున్నారో ఏ లోకాన్ని ఉన్నారో తెలియదు. ఉపేంద్ర గారు, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర గారు నాకు కాస్త సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారు కూడా దీని మీద కృషి చేస్తూ ఆ సమావేశాల్లో కూడా విజయవాడలో నాతో మాట్లాడించడం జరిగింది. తర్వాత మీరు రాజకీయ జీవితంలో తీసుకున్న రైట్ డెసిషన్, రాంగ్ డెసిషన్, ఈ రెండు గురించి చెప్తారా? రాజకీయ జీవితంలో నేను రాంగ్ డెసిషన్స్ ఏం తీసుకోలేదు, కానీ రైట్ డెసిషన్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరటం. దయచేసి వినేవాళ్ళందరూ కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని కాబట్టి మాట్లాడుతున్నానని చెప్పని నా యొక్క సంతృప్తి, అంటే నిర్ణయం మంచిదా చెడ్డదా అని ఎవరు ముందు భావించాల్సింది? నేను భావించాలా. నేను తీసుకున్న నిర్ణయం మంచిదా కాదా అని. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా, సంతృప్తికరంగా ఉన్నా. 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా, ఒకసారి ప్రతిపక్షం, ఒకసారి అధికార పక్షం, అంటే 3.5 సంవత్సరం. సంతృప్తికరంగా లేదు. ఎవరికి ఏం చేయలేని పరిస్థితి, భావాలు వ్యక్తం చేయలేనటువంటి పరిస్థితి. ఆఖరికి మానవత్వంతో అమరావతి ఉద్యమకారులు నెల్లూరుకు విచ్చేస్తే వరదల్లో చిక్కుకుంటే ఆ దారిని వెళుతూ వాళ్ళ పరామర్శిస్తే కూడా దానికి కూడా ఆ రోజు అధికార పార్టీ ఎమ్మెల్యేగా నేనున్న వేధింపులు, ఇలాంటి వాటికి అతీతంగా ఏమైతే అది అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా ప్రయాణం వద్దు అనుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ధిక్కరిస్తే పుట్టగతులు లేకుండా చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇదే నియంత్రణ పాలన కాదు, ఎవరి జాగీరు కాదు, ప్రజాస్వామ్యం. జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరుగుబాటు చేస్తే ఏమవుతుంది చూద్దాం. మహా అంటే 10 కేసులు పెడతారు, లేదా ఇంకేదైనా చేస్తారు. అంతేగాని ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా వ్యతిరేక విధానం ధిక్కరించాలని, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యక్తిగతంగా నాకు ఎంతో అనుబంధం ఉన్న ఆ బంధాలు అనుబంధాలు అన్నీ కూడా తెంచుకొని, ఎందుకంటే ఆ కుటుంబంతో నాకు ఉండే బంధాలు 3 తరాల బంధం. 1 వైఎస్ రాజారెడ్డి గారు, జగన్ గారి తాత. 2 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారి తండ్రి. 3 జగన్ గారు. 3 తరాల బంధం. ఆ 3 తరాల బంధాన్ని తెంచుకుని ఏదైతే నేను నమ్మినటువంటి కొన్ని ఆకాంక్షల కోసం వీధుల్లో రావటం జరిగింది. ఆ 16 నెలలు నన్ను ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో రాష్ట్రం అంతా, దేశం అంతా, ప్రపంచం అంతా, తెలుగు వాళ్ళు మొత్తం కూడా టీవీలో చాలామంది చూశారు. అయినా నిలబడ్డాం. నా వెంట నడిచే నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నాకు అన్ని రకాల రక్షణగా ఉన్నారు. ఎన్నికల వేళ జనసేన, బీజేపీ నాయకులు రక్షణగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు స్వయంగా ఇక్కడికి వచ్చి ప్రచారం చేశారు. ఆ గతంలో 2 సార్లు పోటీ చేస్తే అప్పటికన్నా ఇంకా ఎక్కువ మెజార్టీ. అందులో నా మీద పోటీ చేసింది ఒక 1000 కోట్ల కోటీశ్వరుడు. 1000 కోట్ల కోటీశ్వరుడు పోటీ చేసినా నాకు ఓటమి లేదు, తిరుగులేని నాయకుడిని, ప్రతి ఎన్నికల్లో నేనే గెలుస్తూ వచ్చా అని వారు చెప్పినా నేను ఒక మధ్యతరగతి కుటుంబీకుడినైనా ఘన విజయం, ఒక అద్భుత విజయాన్ని సాధించి పెట్టి. ఇప్పుడు అమరావతి రైతుల్ని మీరు పరామర్శించారు, అమరావతి రైతులకు మద్దతుగా మాట్లాడారు. అలాగే వెంకయ్యనాయుడు గారికి పౌర సన్మానం జరిగినప్పుడు నెల్లూరు జిల్లాలో, నెల్లూరు పట్టణంలో మీరు భారీగా ఆయనకి స్వాగతం పలికారు. యాక్చువల్గా ఆ రోజు నేను కూడా నా ప్రత్యక్షంగా చూశాను. మీరు స్వయంగా రోడ్డు మీద నిలబడి వెంకయ్యనాయుడు గారికి జిందాబాదులు కొట్టారు. ఈ 2 సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మందలించారు అంటారు, ఎంతవరకు నిజం?
తీవ్రంగా మందలించారు. చెప్పాను కదా సురేష్ గారు, నేను ఏదైనా అనుకుంటే నేను నమ్మిన దానికోసం కట్టుబడి ఉండటం నాకు ఇష్టం. సరే, ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారు రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు నన్ను మందలించే హక్కు వారికి ఉంది. వెంకయ్యనాయుడు గారితో నాకున్న బంధం ఈనాటిది కాదు. వెంకయ్యనాయుడు గారికి పదవి వస్తే నేను స్వాగతం పలకలా. వెంకయ్యనాయుడు గారు పదవి విరమణ చేస్తుంటే ఆయనతో ఉన్న బంధం, విఆర్ఐ స్కూల్లో చదువుకునే దగ్గర నుంచి ఒక కుటుంబంతో ఉన్న బంధం, పదవి విరమణ చేస్తున్నారు. అందులో వెంకయ్యనాయుడు గారు ఏమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో తెలుగుదేశం పార్టీకో పోటీదారుడు కాదు. రాజకీయాల్లో శాశ్వతంగా తప్పుకుంటున్నారు ఆయన. అలాంటి వ్యక్తికి నెల్లూరు ప్రజలంతా వచ్చి నీరాజనం పెట్టారు. నాకు కూడా బాధ్యత ఉంది. కాబట్టి నేను పోకుండా పోవటం కరెక్ట్ కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి వెంకయ్యనాయుడు గారు అంటే ఒక ద్వేషం, ఒక కసి ఉంది. ఆ ద్వేషంతో వారు మాట్లాడారు. ఆ రోజున అంటే వెళ్ళొద్దని చెప్పారా వైసీపీ నాయకులందరూ? నేను ఎవరు అనుమతులు అడగల. నేను వెళుతాను లేదో వాళ్ళకి తెలియదు. అంటే మిగతా వాళ్ళు కూడా ఆ రోజు పార్టీలో ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎవరైతే వచ్చారో వెంకయ్యనాయుడు గారి సభకి వాళ్ళు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తర్వాత లేరు అనే దానికంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారే మీ టికెట్ లేదు, వాళ్ళ మనోభావాలు భిన్నంగా చేయటం. అసలు వెంకయ్యనాయుడు గారితో జగన్ గారికి ఏం తగ్గదండి. అవును, రాజకీయంగా అదే రాజకీయంగా ఏం లేవు కదా. ఒక విధమైనటువంటి ద్వేషం, కసి. ఇది ఈ సందర్భంగా అన్ని విషయాలు మాట్లాడటం నాకు ఇష్టం లేదు. ఇంకా చాలా మాట్లాడాలా, కానీ మాట్లాడటం ఇష్టం లేదు. అమరావతి మాట్లాడగలిగినంత వరకు చెప్పండి. అదే ద్వేషం, కసి. వెంకయ్యనాయుడు గారు కష్టపడి పైకి వచ్చాడు. ఒక సాధారణ కుటుంబం, జిల్లా, రాష్ట్రం, దేశ విదేశాల్లో రాజకీయాలు ఏదైతే ఐక్యరాజ్య సమితి దగ్గర నుంచి ఉపరాష్ట్రపతిగా అన్ని పర్యటించారు. మన ఆంధ్రుడు, మనం గర్వంగా భావించాలి దాన్ని. పదవి విరమణ, రాజకీయాల విరమణ. వెంకయ్యనాయుడు గారు ఏదైనా జగన్ గారికి వ్యతిరేకంగా వస్తూ ఉంటే నేను స్వాగతం పలికితే అదే రాజకీయ ప్రత్యర్థి కాదు కదా. కాదు అది. రెండు, అమరావతి ప్రజల విషయంలో ఎంత బాధ అంటే అండి, ఈరోజు నేను దూరంగా జరిగాను కాబట్టి నేనేదైనా చెప్పొచ్చు. అట్లా చెప్పడం నాకు ఇష్టం లేదు. నేను అమరావతి ప్రజలకి సంఘీభావం తెలియజేసేది అక్కడికి వెళ్ళలేదు. ఆ రోజు వరదలు, ఆ వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉంటే కొత్తూరు ప్రాంతంలో మధ్యలో వీళ్ళు ఉంటే వీళ్ళు ఎవరంటే వీళ్ళు అమరావతి వాళ్ళు అని అంటే దారిలో ఒక శాసనసభ్యుడిగా వస్తూ దాదాపు 500-600 మంది మహిళలు, వృద్ధులు ఉంటే వరదల్లో చిక్కుకుని ఉంటే ఇబ్బందులు పడుతూ ఉంటే భారీ వర్షం ఉంటే పరామర్శించకుండా రావటం నైతికంగా పద్ధతి కాదు. నేను పరామర్శిస్తే అది పార్టీ గౌరవం పెంచుతుంది అనుకున్నాను తప్ప వేరే ఉద్దేశం కాదు. వెళ్ళే వాళ్ళ దగ్గరికి వాళ్ళు జై అమరావతి అన్నారు. అమ్మ, వ్యక్తిగతంగా నాకాంక్ష పక్కన పెట్టండి. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా మా నాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి, తప్పదు. నేను మీ అమరావతి రాజధాని విషయంలో సంఘీభావం తెలియజేసేదాన్ని మీ కాడికి నేను రాలేదు. నేను వచ్చింది ఈ దారిని వెళుతూ ఉన్నా, మధ్యలో మీరున్నారు, వరద ప్రాంతాలు, రాత్రికి ఇంకా భారీగా వరద వచ్చే అవకాశం ఉంది, మెయిన్ రోడ్లోకి రండి, ఆడ మంచి మండపం ఉంది, అన్నీ నేను ఏర్పాటు చేస్తా. ఇదే కాదు, రూరల్ నియోజకవర్గం ఇంకా 11 కిలోమీటర్లు ఉంది. రూరల్ నియోజకవర్గం దాటిన దాకా మీకు ఎలాంటి అవసరం ఉన్నా చెప్పండి అంటే వర్షాలకో ప్రకృతి వైపరీత్యాలకో ఓ శాసనసభ్యుడిగా అండగా ఉంటా. ఇది తప్ప సురేష్? అదే ప్రజలకు ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు, ఎక్కడ ఇబ్బందుల్లో. సంతోషం ఏంటంటే నేనే ఆశ్చర్యపోయా. యాదృచ్ఛికంగా జరిగింది అది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇంకా చాలామంది చాలా మాట్లాడారు నాతోటే. సజ్జల రామకృష్ణారెడ్డి మా ఫోన్ చేశాడు సాయంకాలం, కాస్ట్లీయెస్ట్ మిస్టేక్ చేసామన్నాడు. నేను చెప్పాను సజ్జల రామకృష్ణారెడ్డికి, మామూలుగా రామకృష్ణారెడ్డి అన్నా అంట. నాకు ఇరిటేషన్ వచ్చి కోపంతో, రామకృష్ణారెడ్డి గారు నేను చేసింది కరెక్టు, మీకు ఇష్టం లేకుంటే మీ ఇష్టం వచ్చే నిర్ణయం మీరు తీసుకోవచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి గారితో అంత గట్టిగా నేను మాట్లాడలేకపోయాను, కానీ వారు మాట్లాడారు, నేను విన్నాను. అన్నా, నేను చేసింది కరెక్ట్ అనుకుంటున్నా, నేను పొరపాటు చేయలేదు, మధ్యలో ఉండాలన్నా, ఆ దారిలో వస్తూ ఉన్నా, నేను మానవత్వం తాగా, దీనివల్ల నా గౌరవం పార్టీ గౌరవం పెరగదు తప్ప తగ్గదు అని అనుకోవటంలే. సరే, వారు కాస్త గట్టిగా మాట్లాడారు రాష్ట్ర అధ్యక్షుడు, నేను జగన్ గారిని గట్టిగా మాట్లాడలా. సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం లెఫ్ట్ అండ్ రైట్ కోటింగ్ ఇచ్చాను. రామకృష్ణారెడ్డి గారు, మీరు నాకు చెప్పాల్సిన అవసరంలే,
మీలాంటి వాళ్ళు రాజకీయాల్లో సూచనలు సలహాలు చెప్తుంటే వినాల్సి రావటం మా కర్మ, మా దరిద్రం అది. దయచేసి ఈ విషయం అతను మాట్లాడద్దు, మీరు ఏ యాక్షన్ తీసుకోండి. కానీ సురేష్ గారు, ఆ పక్క రోజు నుంచి ఏ ఫంక్షన్కి వెళ్ళినా, కామన్ ఫంక్షన్లు, అది పెళ్ళిళ్ళైనా లేదు సావులైనా కర్మంతులైనా బర్త్డే ఫంక్షన్లైనా, సంబంధంలో వ్యక్తులు వచ్చి మంచి పని చేసావు, నెల్లూరు పొరుగు కాపాడావు, నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా పత్తని రెండు అనిపించావు. ఒక మాజీ శాసనసభ్యుడు సతీమణి నాకు ఫోన్ చేసింది, చాలా పెద్ద ఆవిడ, ఆయనకే 85 ఏళ్ళు. సతీమణి ఫోన్ చేసి నెల్లూరు జిల్లాలో సతీమణి ఫోన్ చేసి, అబ్బాయ మన ఇంటికి ఎవరైనా వచ్చి మంచినీళ్ళు అడిగితే ఇవ్వమా, లేదా మజ్జిగ ఏదైనా అడిగితే ఉంటే ఇవ్వమా, అట్లా దారిలో వస్తుంటే ఆగేవు, తప్పే ఉంది, మంచి పని చేసావు అని చెప్పింది. అంతకంటే నాకు ప్రజల సర్టిఫికేటు కంటే వేరే వాళ్ళ సర్టిఫికేట్ నాకు పడలేదు అనుకున్నా. అది యాదృచ్ఛికమా మరొకట, అక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా కష్టాలు స్టార్ట్ అయ్యాయి, అక్కడే స్టార్ట్ అయ్యాయి. తర్వాత ఫోన్ ట్యాపింగ్ గురించి ఫస్ట్ మీరే చెప్పారు, ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని చెప్పి. మీ ఫోన్ కూడా ట్యాప్ చేశారన్నారు, మీకు ఎట్లా సమాచారం? డీజీ సీతారామంజలి గారు స్వయంగా నాకు ఫోన్ చేశారు. ఆయన నన్ను అయ్యా అంటాడు, నేను సార్ అంట. అయ్యా, మీరు జగన్ గారి గురించి ఏదంటే అది మాట్లాడుతున్నారు ఫోనుల్లో, మేమేం ట్యాప్ చేయలేదయ్యా అన్నాడు. మీరెందుకు సార్ భుజాలు తడుకుంటారు, నేను నా ట్యాప్ చేశారని, మీకు ఒక ఆడియో పంపిస్తున్నాయా, అది వినండి, వాయిస్ మీరా కాదు ఆలోచన చేయండి అని అన్నాడు. వాయిస్ పంపించాడు, విన్నా, నాదే వాయిస్ అది. ఆ మాటలు నేను జిల్లా పరిషత్ మీటింగ్లో మాట్లాడుండా, డిడిఆర్సీలో మాట్లాడుండా, మంత్రుల సమక్షంలో మాట్లాడుండా, పబ్లిక్గానే మాట్లాడుండా, అదే మాటలు స్నేహితులతో మాట్లాడా. నేను డీజీ గారికి సీతారామన్ గారికి ఫోన్ చేసి, సార్ నాదే గొంతుది అంటే, పొరపాటు నేనేం మాట్లాడాను సార్, మీటింగ్లో మాట్లాడాను. స్నేహితుడు అన్నాడు, సీఎం ఫేషితో నీకు ఎందుకు గొడవ, ఆ సీఎం ఆఫీసులంతా జగన్ గారి చాలా ముఖ్యం కదా అని. నేను అనుకోవట్లేదు వాడు జగన్ గారి ముఖ్యమని, జెండా మోసి నీలాంటాడో నాలాంటాడో కార్యకర్త ముఖ్యం అనుకుంటుండా. జగన్ గారు మనలాంటి జెండా మోసిన కాదనుకుంటే మనం కూడా ఇంకో దారి చూసుకుంటాం, అంతేగాని సీఎం జగన్ గారికి గౌరవం ఇవ్వగలుగుతాం, కానీ జగన్ గారి దగ్గర పనిచేసే బంట్రోత్తులకి గౌరవం ఇవ్వాలంటే నా వ్యక్తిత్వానికి అది సరిపోదని చెప్పి అదే వచ్చింది. నాకు అర్థమైంది, ఓహో ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని. దాన్ని బహిరంగంగా మీడియాకు చెప్పడం జరిగింది. తర్వాత అసలు మీకు జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఈ డెవలప్మెంట్స్ అన్నీ జరిగిన తర్వాత మీకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, అలాగే మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన డెవలప్మెంట్ ప్రపోజల్స్ ఏమైనా ఉంటే ఫండ్స్ రిలీజ్ చేయలేదంటారు, ఎంతవరకు నిజం? అపాయింట్మెంట్ ఇచ్చిన మాట వాస్తవం. అంటే జనవరి 2023 జనవరి 25 నేను బహిరంగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరుగుతున్నానని ప్రకటన ఇచ్చింది. జనవరి 2వ తారీఖు జగన్ గారు, నేను అడగల, వారు అపాయింట్మెంట్ ఇచ్చారు. జనవరి 1 నేను చెన్నైలో ఉంటే జగన్ గారు రమ్మన్నారు. కేఎన్ఆర్ ఫోన్ చేసి, అన్న సార్ రమ్మంటున్నాడు, రేపు సాధ్యం అవుద్దని చెప్పి. పక్క రోజు నేను జనవరి 1 నెల్లూరులో ఉండను, వేరే ఊరికి ఉంటా, ఎందుకు అందరికీ ఇబ్బంది, అంత జనం కూడా వస్తారు కాబట్టి రెండో వెళ్ళటం జరిగింది. అప్పటికి ట్యాపింగ్ జరుగుతుందన్న విషయం ఒక ఐపీఎస్ అధికారి నాకు చెప్పాడు, సీతారామన్ కాదు, 3 నెలల ముందే చెప్పాడు. నేను నమ్మలా. ఈ ఐపీఎస్ అధికారి జగన్ గారిని ఏదో పని అడిగినట్టున్నాడు, జగన్ గారు పని చేసినట్లేదు, దానికోసం రాయేస్తున్నాడు అనుకున్నా. అయితే జనవరి 2 నేను కలిసినప్పుడు హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, జగన్ గారితో కాదు, ధనంజయ రెడ్డి గారితో. ధనంజయ రెడ్డి గారు కూర్చోబెట్టి ధనంజయ రెడ్డి గారు ప్రశ్నిస్తుంటే నేను కాస్త గట్టిగా ధనంజయ రెడ్డిని మాట్లాడటం జరిగింది. జగన్ గారు ఏమన్నాడు సార్ అంటే, రాజకీయాల్లో ధనంజయ రెడ్డితో మాట్లాడే అలవాటు నాకు లేదు, ఆ పరిస్థితి కాదన్నా, మీతో మాట్లాడతా, మీకు జవాబుదారీ. రకరకాల విషయాలు ఇంకన్నీ చెప్పుకుంటూ పోతే గంట అవుతాయి. 1:40 నిమిషాలు నేను జగన్ గారు 20 మినిట్స్ దగ్గర, నేను జగన్ గారు ధనంజయ రెడ్డి ఆల్మోస్ట్ ఆల్ ఇంకొక 1 అవర్, లాస్ట్ 20 మినిట్స్ మేమిద్దరం, జగన్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన మా జిల్లా ఇన్ఛార్జి వారు ఉన్నారు. 1:40 నిమిషాలు. ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు 7:30 దాటింది, 7కే జగన్ గారు వెళుతారు రోజు కూడా. నేను చెప్పాల్సింది చెప్పాను, సరే సార్ అయినా కాదు ముఖ్యమైన చెప్పు, నీకు ఏదో చేసేస్తాను నేను అన్నాడు. కాన్స్టిట్యున్సీ పొట్టేపాడు కలిసి బ్రిడ్జి చెప్పా, మైనార్టీ గురుకుల పాఠశాల చెప్పా, పొదలకూరు రోడ్డు
ఇప్పుడు మీరే చూసి వచ్చారు ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పుడు అధ్వానంగా ఉండింది. ఎన్ని కిలోమీటర్ రోడ్డు మీకే తెలుసు. 1,00,000 మంది జన సమస్య అది. ఇవన్నీ కూడా చెప్పా. అవి చేసేమన్నాడు ధనంజయ రెడ్డి గారిని. బాధాకరం ఏంటంటే ఇది జరిగిన జనవరి 2 అయితే జనవరి 6వ తారీఖు నాకు సీతారామాంజలి గారు ఆ వాయిస్ పెట్టారు. అయినా నేను 10 రోజులు వెయిట్ చేశా. తీరా చూస్తే ధనంజయ రెడ్డి గారికి నేను సీఎం గారికి ఏదో కాగితాలు ఇచ్చానో ప్రజా సమస్యల మీద అవి ధనంజయ రెడ్డి గారి టేబుల్లోనే ఉన్నాయి. నాకు అర్థమైంది స్పష్టంగా. కాబట్టి నిర్ణయం తీసుకోవాలనుకున్నాను. సో ఆయన చేస్తా ఉన్నారు. ఈ అహంకారం ఏంది? జగన్మోహన్ రెడ్డి గారైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలైనా ఈ అహంకారం ఏంది? ఈ పొగురేంది? ఇది ప్రజాస్వామ్యం. నేను ఒక శాసనసభ్యుడిని, నీకు సన్నిహితులైన శాసనసభ్యుడిని, కనీసం మర్యాద లేకుండా పోతే విధంగా నేనేమన్నా నిన్ను వచ్చి ఇసుక కాంట్రాక్ట్ అడిగానా, మైనింగ్ కాంట్రాక్ట్ అడిగానా, లెక్కర్ కాంట్రాక్ట్ అడిగానా, ఇంకేదైనా కాంట్రాక్ట్ అడిగానా? నేనే అడగలే కదా. నేను అడిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజా సమస్యలు. అది కూడా అధికారం రాకముందు నెల్లూరు రూరల్లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన సమయంలో ఏ హామీలు ఇచ్చాడో అదే అడిగాం. కొత్త నేనే అడగల. కాబట్టి నేను విసిగిపోయినా, మొండిగా తిరగబడ్డా. జగన్మోహన్ రెడ్డి గారిని ధిక్కరిస్తే అంతు తెలుస్తామంటున్నారు కదా, శంకరగిరి మాన్యాలు పట్టిస్తామంటున్నారు కదా. చూద్దాం ఏం చేస్తారో. ఏం ముఖ్యమంత్రులు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఏమైనా చేయగలుగుతారా? అందుకే ధిక్కరిస్తే ఏం జరుగుతుంది చూద్దాం అనుకున్నాం. ధిక్కరించాం. దేవుడి దయ వల్ల అన్నీ సక్రమంగా జరిగాయి. ఆ రోజున యాక్చువల్లీ మీరు బయటకు వచ్చిన మీరే ఫస్ట్ ధిక్కార స్వరం వినిపించింది వైసీపీ నుంచి. అప్పటికి రాష్ట్రంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేదు. మాట్లాడితే కేసులు పెడుతున్నారు. మాట్లాడిన వాళ్ళని ఏం చేశారో కూడా చూసాం మనం. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఇలాంటి ఇష్యూస్ చూసాం కదా. మరి అంత ధైర్యం తెగింపు ఎట్లా వచ్చింది మీకు? మీ మీద కూడా అలాగే వస్తే ఏంటి పరిస్థితి అనే ఆలోచన రాలేదా? పెరిగిన వాతావరణం సురేష్ గారు. మాకెవరు రాజకీయాల్లో వారసత్వాలు లేవు. 1,000 కోట్లు 100 కోట్ల ఆస్తులు లేవు. మధ్యతరగతి కుటుంబం. కానీ విఆర్ఐ స్కూల్ నుంచి ఒక పోరాట పందాలో పెరిగాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆ యొక్క సంస్థలో విద్యార్థి రాజకీయాలు ప్రారంభించాం. జీవితం అంతా పోరాటాలు చేసాం. అనేక సార్లు పోలీస్ లాకప్పుల్లో ఉన్నాం, పోలీస్ జైళ్లలో ఉన్నాం. అనేక కేసులు రాజకీయ పరంగా నమోదు చేశారు. కొట్లాట్లు కావచ్చు, ధర్నాలు కావచ్చు, రాస్తారోకోలు కావచ్చు, అనేక కేసులు నమోదు చేశారు. అన్నిటికీ తట్టుకుని నిలబడి పోరాడాం. ఈ 16 నెలలు కూడా వెంటాడారు, వేధించారు. నా మీద 3 డిఎస్పీలు వేసి నా ఎన్ని తీమన్నారు. ఏముండే తీసేదానికేడా? 16 నెలలు, తొలి 6-7 నెలలు అయితే 3 అధికారులు డిఎస్పీ అధికారులు వేసి, అది కూడా సిఐడి ఐజీ సునీల్ కుమార్ వారు ఎవరో ఉన్నారు, వారి ఆదేశాలు, సీతారామాంజలి గారు. మళ్ళీ నాకు థ్రెటనింగ్ కాల్స్. బాధాకరం సురేష్ గారు. నాకు బెదిరింపు కాళ్ళు వస్తే ఓకే, నేను ప్రజా జీవితంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగాను. నా భార్య నా కుమార్తెలు ఏం చేశారండి? వాళ్ళకు కూడా కాల్ చేసి బెదిరించారు. బెంగళూరులో ఒక పాప ఉంటుంది, హైదరాబాద్లో ఒక పాప ఉంటుంది. వాళ్ళకు కూడా ఫోన్ చేసి బెదిరింపులు. ఆ బెదిరింపులు కూడా విచిత్ర ధోరణి. లాస్ట్కి నా కూతురికి ఇద్దరే చెప్పాను. నేను నా భార్యకి కూడా చెప్పాను, మీరు ఇంటా ఉంటే మాట్లాడుతూనే ఉంటారు, ఏమీ కాదు, పోరాడితే పోయేది ఏమీ లేదు, మనం పోరాడదాం. ఖచ్చితంగా ఈసారి కాల్ చేస్తే, ఒరే మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి, మేమే వస్తాం అక్కడికి, మా తండ్రిని తీసుకొని వస్తాం, మేమే వస్తాం, అక్కడే తెలుసుకుందాం. అది ఏదైనా పర్వాలేదురా, పులివెందుల సెంటర్ అయినా పర్వాలే, పల్నాడు సెంటర్ అయినా పర్వాలే, ఏ సెంటర్ అయినా పర్వాలే. ఎందుకురా చేతగాని దద్దమ్మలు చేసే పనులు అయ్యి మహిళల కేంద్రానికి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. మీకు శక్తి ఉంటే ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, మేము వస్తాం అక్కడికి, ఏం చేస్తారో చేయండి అని. అప్పుడు కాల్ సాగింది. అంటే ఎట్లా అండి, అది పార్టీ వైపు నుంచా లేకపోతే పోలీస్ వైపు నుంచి వచ్చిన? పోలీస్ వైపు నుంచి తక్కువ సురేష్ గారు. పోలీస్ వైపు నుంచి, ఎందుకంటే నా క్యారెక్టరు పోలీసు తెలుసు కాబట్టి అంత తొందరగా నేరుగా పోలీసులను తగాదా పెట్టుకోరు. పెట్టుకుంటే తర్వాత ఏం జరగద్దో, ఎలా వెంటాడుతానో, ఎలా వేటాడుతానో వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి పోలీసు అయితే నాకెవరు బెదిరింపు కాల్స్ లేదు. కేసులు పెట్టారు, హౌస్ అరెస్టులు చేశారు. నా వెంట నడిచే కార్యకర్తల నాయకుల మీద కేసులు పెట్టారు, జైళ్ళలో పెట్టారు. హైకోర్టుకి వెళ్ళాం, జిల్లా కోర్టులకు వెళ్ళాం,
బెయిల్ తెచ్చుకున్నాం, వేధించారు. కానీ ఒక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు మాత్రం ఒక పోలీస్ అధికారి వచ్చి, సార్ నాకు తప్పటం లేదు, దయచేసి అర్థం చేసుకోండి, స్వయంగా మా సీతారామన్ గారు ఫోన్ చేశారు, రేపు మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్లో వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఓటేస్తున్నారంట కదా, అట్లా వెయ్యొద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేయమన్నారు, జరిగిపోయినాయి, ఈ ఒక్కటంటే చేయమన్నారని అడిగారు. పోలీసులు చాలా గట్టిగా మాట్లాడేది, నేను నీకు ఎంత ధైర్యం ఉంటే నా కాడికి వచ్చావా అని. సార్ ముందే చెప్పాను మీకు, దయచేసి అర్థం చేసుకోండి, నన్ను ఏం చేయమంటారు సార్, ఇప్పుడు ఇన్నిసార్లు కాల్ చేశారు, దయచేసి నేను మీ కాడికి వచ్చి ఇట్లా అడిగాన్న విషయం కూడా మీడియాకు కూడా చెప్పొద్దు అని అన్నాడు. అందుకే ఈరోజు కూడా ఆయన పేరు నేను మీడియాకి చెప్పడం లేదు. అదొకటే, ఆయన బెదిరింపు ధోరణిలో కాదు, రిక్వెస్ట్ ధోరణి, బాసుల ఆదేశం, వెళ్ళాను వచ్చాను, ఆయనను హస్తినకు వెళ్ళి రావాలని ఒక నినాదం ఉంది కదా, ఆ విధంగా వెళ్ళాను వచ్చానని. మిగతా అదే సీతారామాంజలి గారు అంత ఎఫెక్టివ్గా ఉన్నారా ఆ రోజున? ప్రతి చిన్న విషయాన్ని ఫాలో అప్ చేస్తారు. అన్ని విభాగాలకి. తర్వాత ధనంజయ రెడ్డి గారు కూడా, మీరు చెప్పారు కదా మీతో ధనంజయ రెడ్డి మాట్లాడారని, అంతకుముందు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇదే మెన్షన్ చేశారు, సీఎంతో మాట్లాడదామని వెళితే ధనంజయ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఆంధ్ర రాష్ట్రానికి సీఎం జగన్ గారు కాదండి, ధనంజయ రెడ్డి గారు సీఎం, డిప్యూటీ సీఎం వచ్చి సీతారామాంజలి గారు, ధనంజయ రెడ్డి గారు సీఎం. అంటే సురేష్ గారు ఆయన నమ్మకాన్ని ఎట్లా చూరగొన్నాడు ఈయన, అదే అర్థం కాల. ఇప్పుడు మీకు చిన్న విషయం చెప్పాలా, వెరిఫై చేసుకోండి కావాలంటే. 2014-19లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో ఒక అబ్బాయి, ఒక ఎంప్లాయ్, వాళ్ళ భార్యకి అవుట్సోర్సింగ్ జాబ్ ఇవ్వని శ్రీకాకుళం కలెక్టర్గాను ఆయన కలెక్టర్గా ఉన్నారు. అవుట్సోర్సింగ్ జాబ్ ఇవ్వమని ఆనాటి వైసీపీ శాసనసభ్యుడు బుగ్గన రాజేంద్రనారెడ్డి జగన్ గారి ఆదేశాల మేరకే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా స్వయంగా జిల్లాకి వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేశాడు. ఫోన్లు ఎన్నిసార్లు చేశాడో తెలియదు. ఆశ్చర్యం ఏంటంటే అబ్బాయి ఆయన భార్యకు ఉద్యోగం రాల. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక జిల్లా కలెక్టర్గా ఉన్న వ్యక్తి ఒక అవుట్సోర్సింగ్ పోస్ట్, చాలా చిన్న విషయం అది, ఒక ఎమ్మెల్యే చేయగలుగుతాడు. కాబట్టి అధికారంలో లేం కాబట్టి ఆ అబ్బాయికి న్యాయం చేయాలని అడిగారు, దాన్ని కూడా చేయలేదు. స్వయంగా బుగ్గన రాజేంద్రనారెడ్డి గారు నాతో ఆవేదన చెందాడు. ఎందుకంటే అధికారం వచ్చింది, ఒకరోజు నాకు అపాయింట్మెంట్ సేమ్ గారితో ఉండింది. బుగ్గన రాజేంద్రనారెడ్డి గారు బయట వెయిట్ చేస్తున్నారు. ఏ రాజన్నా బయట ఉన్న లోపలికి పోకుండా అన్న, లోపలికి పోయేది నాకు అపాయింట్మెంట్ లేదన్నా, ధనంజయ రెడ్డి గారిని కలవమన్నారు. ధనంజయ రెడ్డి గారు లోపల సీఎం గారితో ఉన్నారు. అతే గుర్తుకొస్తున్నాయన్నా అన్నాడు రాజేంద్రనారెడ్డి. ఏ విషయాలు? అవుట్సోర్సింగ్ ఉద్యోగం అన్న. అవునన్నా కరెక్టేనన్నా, పాతే గుర్తుకొస్తూ ఉన్నాయి. ఆ రోజుల్లో ఆఫీసులో పనిచేసే వ్యక్తి నాకే సంబంధం లేదు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అని, నేను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అని చెప్పని నన్ను పార్టీ చెప్పంటానే కదా 1-10 సార్లు ఫోన్ చేశా. శ్రీకాకుళం వెళితే నేను విశాఖపట్నం వెళితే చూసుకొని నేను మాట్లాడా, వీలేదు. ఈరోజు వాడు సూపర్ బాసులు అయిపోయారన్నా. నేను ఆర్థిక శాఖ మంత్రిని, నేను అక్కడ బిల్లు ఇప్పించాలంటే నేను ఇప్పలేను, నేను ధనంజయ రెడ్డి గారిని అడగాల, ధనంజయ రెడ్డి గారు టోకెన్ ఇస్తేనే ఇవ్వాల. నేను చెప్పినా నా శాఖ అధికారులు వినరు, ధనంజయ రెడ్డి గారు చెప్పాలా. ఇవన్నీ కూడా అక్షర సత్యాలు, కఠిన వాస్తవాలు సురేష్ గారు. ఇప్పుడు దాదాపు మీరు 10 ఏళ్ళు వైసీపీలో ఉన్నారు కదా, అంటే 14 ముందే జాయిన్ అయ్యారు మీరు. 2009 నుంచే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారితో అసోసియేట్ అయ్యారు. ఇంకా ఇప్పుడు ఈ 2 ఇయర్స్ టీడీపీది దీంతో మీకు కంపేర్ చేస్తే ఎట్లా ఉందండి? ఒకటి సురేష్ గారు, జగన్ గారి దగ్గర ఉన్న మంచి లక్షణం ఏంటంటే నువ్వు ఎంత తప్పు చేసినా నేను మందలించడు. ఇంకో చెడ్డ లక్షణం ఏంటంటే నువ్వు ఎంత పొరపాటు చేసినా, అది ఇందాక చెప్పా, నువ్వెంత మంచి పని చేసినా అభినందించడు. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత మంచి పని చేసినా అభినందించడు, చెడ్డ పని చేసినా ప్రశ్నించడు, మందలించడం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారిలో గమనించింది నేను ఏంటంటే, మరీ చంద్రబాబు నాయుడు గారిలో చిన్న పొరపాటు చేసినా తాట బెరికేస్తారు, వెంటనే ఫోన్లు వస్తాయి. అదేవిధంగా మంచి పని చేస్తే అభినందన సందేశాలు వస్తాయి, ఫోన్లు వస్తాయి. మంచి చేస్తే చంద్రబాబు గారి దగ్గర ప్రోత్సాహం ఉంటుంది, పొరపాటు చేస్తే చర్యలు ఉంటాయి.
అది తేడా ఇద్దరి మధ్యలో. అంటే అదే అనుకోవాలి, మీరు చెప్తుంది కరెక్ట్ అనుకోవాలి. ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చాలా దారుణమైన మాటలు మాట్లాడారు ఆ రోజుల్లో. జనరల్గా అధినాయకుడు కంట్రోల్ చేస్తే మాట్లాడరు కదా. చాలా పొరపాటు సురేష్ గారు, ఎంకరేజ్ చేసినట్టు అనిపించింది. చాలా పొరపాటు సురేష్ గారు. వాళ్ళు ఎవరూ మాట్లాడలే, మాట్లాడించారు. జగన్ గారే మాట్లాడించారు. దాని సాక్ష్యాలు నేను చెప్తున్నా. అసెంబ్లీ జరుగుతూ ఉంటే జోగి రమేష్ ఎమ్మెల్యేగా ఉంటే ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారిని, ఈనాడు రామోజీరావు గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని అసెంబ్లీ సాక్షిగా నీచాతి నీచంగా మాట్లాడితే, తప్పుడు పదాలు మాట్లాడితే, బూతులు మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని స్పీచ్ అయిన తర్వాత లేచి నిల్చుని చప్పట్లు కొట్టారు. లేచి నిల్చుని చప్పట్లు కొట్టారు. అవును. ఏమండి, అధినాయకుడు ఆ విధంగా ఉంటే అనుచరులు ఏ విధంగా ఉంటారు? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలంటే ప్రజలకు పనిచేయబడలే, విలువలు పాటించబడలే, బూతులు తిరిగి చాలు అని అలవాటు ధోరణికి వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు జీవిడి కృష్ణమోహన్ గారికి స్క్రిప్ట్ ఇస్తారు, ఇది నా లైన్ అని. తిట్లు జీవిడి కృష్ణమోహన్ తయారు చేస్తారు. ఆ తిట్లని ఎవరు మాట్లాడాలన్నది వాళ్ళు నిర్ణయించి ఎక్సా వైయా జడ్డా ఏనా బీనప్పు చెప్పి తిట్టారు. ఆ ఘాటుగా తిడితే వాళ్ళకి ప్రోత్సాహం. మొదట్లో మీరు అంటే 14-19 మధ్య ప్రతిపక్షంలో ఉన్నారు. 19లో గెలిచిన తర్వాత ఒక 1 year బాగా అగ్రెసివ్గా ఉన్నారు. ఒక 3 months 3 months మొత్తానికి వార్తల్లో వ్యక్తిగా మారారు. ప్రతిపక్షాల మీద దాడులు అవి హడావుడి అంతా జరిగినాయి. ఆ తర్వాత అకస్మాత్తుగా మారిపోయారు. మన వాల్మీకి గనక మహర్షిలాగా అయిపోయినట్టు. అంటే ఎందుకు అట్లా, ఏం జరిగింది అసలు? రెచ్చిపోవడానికి కారణం ఏంటి, మారిపోవడానికి కారణం ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే కొన్ని సంఘటనలు జరిగాయి సురేష్ గారు ఇక్కడ. అది జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాస్తవం చెప్పాలంటే అది అధికార ప్రతిపక్షం పోరాటం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అంతర్గత పోరాటం. మా పట్టింపులతో మేము కాస్త పౌరుషంగా అగ్రెసివ్గా ఉండాల్సి వచ్చింది. తర్వాత ఒక 3 నెలల తర్వాత నాకు అర్థమైంది స్పష్టంగా, ఇది కరెక్ట్ పందా కాదు. నడమంత్రం సిరిమాదిరిగా నడమంత్రం రాజకీయాలు మనం చూడడం కాదు. విఆర్ఐ స్కూల్ విద్యార్థి రాజకీయాలు స్టార్ట్ చేసాం. గోడల మీద మనమే రాతలు రాసాం, చెట్లు ఎక్కి మనమే జెండాలు కట్టాం. సామాజిక పోలీస్ స్టేషన్లో లాఠీ దెబ్బలు తిన్నాం. సారా వ్యతిరేక ఉద్యమం కాడి నుంచి ఆల్మట్టి దాకా, విజయమాల్ బాక్స్ టైప్ బ్రిడ్జి దాకా, రైతులు గిట్టుబాటు ధర దాకా, నిరుద్యోగులకు ఉద్యోగాల దాకా పోరాటాలు చేసి వచ్చాం. మనం ఇంత కష్టపడి వచ్చి ఈ విధంగా పోయే పందా కరెక్ట్ కాదని చెప్పని ఆలోచన చేసి నాలో నేనే ఆత్మపరిశీలన చేసుకుని అధికారంలో ఉన్నవేళే, తొలి 3 నెలలే ఆ సంఘటనలన్నీ జరిగింది. అధికారంలో ఉన్నవేళే నాకు వేరే వాళ్ళకి వివాదం ఏదైతే జరిగిందో, నా తప్పున్నా లేకున్నా, కొన్నిట్లో నా తప్పు ఉంది, కొన్నిట్లో నా తప్పు లేదు, అయినా వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళి క్షమాపణలు చెప్పి వచ్చా. మేమందరం తర్వాత మంచి స్నేహితులు పోయినాం. నాకు కూడా అది చాలా మేలు చేసింది. ఆ తొలి 3 నెలలు ఇప్పటికి కూడా తలుచుకుంటే నాకు చాలా బాధాకరంగా ఉంటుంది. అప్పుడు అనిల్ కుమార్ యాదవ్కి మినిస్ట్రీ ఇచ్చే విషయంలో కూడా మీరు బాగా సపోర్ట్ చేసినట్టున్నారు. మీరిద్దరు బాగా కలిసి ఉండేవాళ్ళు, బాగా కలిసి ఉండేవాళ్ళు, సొంత అన్నదమ్ముడు. అదే తర్వాత గ్యాప్ వచ్చింది, ఎందుకు వచ్చింది? అనిల్ కుమార్ యాదవ్ గారు మంత్రి అయిన తర్వాత చాలా భిన్నంగా ప్రవర్తించారు సురేష్ గారు. అంటే మా ఇద్దరిది ఒక పార్టీ అనే దానికంటే ఒక కుటుంబం. అలాంటిది మంత్రి అయిన తర్వాత వారు రూరల్ నియోజకవర్గంలో తరచుగా ఏలు పెట్టడం, నేను ఉన్న స్వచ్ఛతగా నాకు వారి దగ్గర నుంచి ఆ స్వచ్ఛత కనపడకుండా పోవటం, తర్వాత విభేదాలు పెరిగాయి. అయితే ఏ రోజు కూడా అనిల్ నేను గొడవలు పడింది లేదు, ఎక్కడా పడలేదు. ఆ తర్వాత పార్టీలో మారిపోయినాం. పార్టీలో మారిన తర్వాత పార్టీ పరంగా పోరాటాలు జరిగాయి, దాంట్లో ఏమీ అనుమానం లేదు. తర్వాత ఈ జిల్లాలో ముందు నుంచి కూడా దాదాపు 60-70 ఏళ్ళ నుంచి రాజకీయ కుటుంబాల ప్రాబల్యం ఎక్కువ అండి. ఆనం కుటుంబం, ఎదురుమల్లి, నల్లపురెడ్డి, లేదంటే ఇంకో ఎక్సెట్లా. ఈ ప్రాబల్యం ఇప్పటికీ కొనసాగుతుందా? అంటే గత వైభవం ఇంకా ఉందా లేదా ఈ కుటుంబాలకే? వాస్తవం చెప్పాలంటే ఈ జిల్లాలో రాజకీయ కుటుంబాలంటే 3 కుటుంబాలు ఉంటాయండి, ప్రధాన కుటుంబాలు. ఒకటి తెలుగుదేశం పార్టీ కుటుంబం, ప్రజెంట్. 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం, 3
జనసేన కుటుంబం, ఆ తర్వాత బీజేపీ కుటుంబం, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ కుటుంబాలు ఉంటాయి. నా యొక్క పరిశీలనలో 30 ఏళ్ల ముందు 40 ఏళ్ల ముందు ఈ జిల్లాలో రాజకీయాలు వేరు. 1978 నుంచి ఒక రకంగా చెప్పాలంటే ఇందిరాగాంధీ ప్రపంచంలో సామాన్యులు చాలామంది ఎమ్మెల్యేలు అయ్యారు. 83లో ఎన్టీఆర్ గారి హయాంలో సామాన్యులు చాలామంది ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు కూడా అయ్యారు. అక్కడి నుంచి జిల్లాలో పార్టీల ప్రాబల్యం పెరిగి ఈ జిల్లాలో అంటే వ్యక్తులుగా మా అందరిది కొంతమేరకే ఉంటుంది. కొంతమంది కార్యకర్తలు, కొంత జనాదరణ, కొంత ఓట్ బ్యాంకు అవే ఉంటాయి. కానీ మేజర్ పార్టీలే భాగస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. అందుకే నా దృష్టిలో ఈ జిల్లాలో ఏ కుటుంబం బలంగా ఉందంటే తెలుగుదేశం పార్టీ కూటమి కుటుంబం బలంగా ఉంది. తెలుగుదేశం పార్టీ కూటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఉంటుంది. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకున్నా ప్రతిపక్ష పార్టీగా ఉంటుంది. 19 ఎన్నికలు జరిగిన తర్వాత రిజల్ట్స్ వచ్చే ముందు మీరు ఒక ఐపీఎస్ అధికారికి ఫోన్ చేసి మేము అధికారంలోకి వస్తాం, మీ సంగతి తేలుస్తామని బెదిరించారని ఒక ఐపీఎస్ అధికారి కూడా చెప్పారు. ఎందుకంటే జరిగిన దాన్ని జరగలేదు అని చెప్పుకోవటం నాకు ఇష్టం లేదు. పేరు ఎందుకు కానీ, ఎందుకంటే వారి పేరు చెప్తే మరి వాళ్ళు మళ్ళీ బాధపడే అవకాశం ఉంది. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారికి పోలింగ్ అయిన తర్వాత 2019లో నేను ఫోన్ చేసినట్టు వాస్తవం, మమ్మల్ని ఈ విధంగా ఇబ్బందులు పెట్టారు, ఖచ్చితంగా దీనికి తగిన శాస్త్ర జరుగుతుందని చెప్పని గట్టిగా మాట్లాడినప్పుడు వాస్తవం. ఆ తర్వాత మీకే తెలుసు ఆ పరిస్థితులు నాకే వచ్చాయి, నన్ను ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో తెలుసు. సో వారితో ఒకసారి నేను మాట్లాడి జరిగిందని విచారం వ్యక్తం చేసి, అధికారం ఉన్న వేళే, అధికారం పోయిన తర్వాత కాదు, ఏదో బాధ ఆవేశాల్లో మాట్లాడాం. తర్వాత 3 దఫాలు ఎమ్మెల్యే చేశారండి రూరల్ కాన్స్టిట్యున్సీలో. మీకు నిధుల పరంగా ఏ ప్రభుత్వం బాగా? కళ్ళు మూసుకొని జవాబు చెప్పొచ్చు సురేష్ గారు, చంద్రబాబు నాయుడు గారే కళ్ళు మూసుకొని జవాబు చెప్పొచ్చు. అదే మీరు 2014-19లో అధికారంలో నేను లేకున్నా కూడా ఒక ఎమ్మెల్యేగా నేను అడిగితే మంత్రులు అధికారులు మొత్తం స్పందించేవాళ్ళు, చాలా చేసాం. అదే 19-24లో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కూడా జగన్ గారి సన్నిధిలో ఉండి కూడా ఏం చేయలేకపోయినాం. ఈ 24లో 1 year దాటకముందే చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో, మా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో, మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో, ముఖ్యంగా యువనాయకుడు నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరందరూ సహాయ సహకారాలతో అద్భుతంగా చేస్తున్నాం. దానికి సమాధానం చెప్పేదానికి క్షణం కూడా తడుక్కోబడి. మొన్న చంద్రబాబు నాయుడు గారు అన్నారు, నిమ్మల రామానాయుడు గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ డెవలప్మెంట్ విషయంలో, ప్రజా సంబంధాల విషయంలో వీటన్నిటిలో ఫస్ట్లో ఉన్నారని చెప్పి అన్నారు. ఈ దేశంలోనే అత్యంత సీనియర్ నేత నారా చంద్రబాబు నాయుడు గారు. క్షేత్రస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి. ఈ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది, ప్రపంచ దేశాల్లో కూడా చాలా గుర్తింపు ఉంది. అలాంటి చంద్రబాబు నాయుడు గారి నోటి వెంట తెలుగుదేశం పార్టీలో ఎంతో సీనియర్ అయినటువంటి నిమ్మల రామానాయుడు గారితో సమానంగా తెలుగుదేశం పార్టీలో ఎంతో జూనియర్ అయిన నా పేరు చెప్పాడంటే నాకు చాలా చాలా సంతోషం ఇస్తుంది. అంతకంటే ఏం కోరుకుంటామండి? ప్రశంస కోరుకుంటాం. ప్రజల దగ్గర నుంచి ప్రశంసలు రావాలా, అధినాయకుడి దగ్గర నుంచి ప్రశంసలు రావాలా, ఓ సగటు రాజకీయ నాయకుడిగా అదే మేము కోరుకునేది. ఆ రెండు వచ్చాయి. ఓకే, తర్వాత అండి మీరు పబ్లిక్తో చాలా దగ్గరగా మూవ్ అవుతారు, పబ్లిక్ పల్స్ పట్టుకోవడంలో మీరు నిపుణులు. ఇక్కడ చాలామంది ఎమ్మెల్యేలు, ముఖ్యంగా కొత్తగా గెలిచిన వాళ్ళు చాలా అరాచకాలు చేస్తున్నారు, అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. కొంత నెగిటివిటీ ఉందని ముఖ్యమంత్రి గారు మన క్లాస్ కూడా పీకారు చాలామందిని, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి అని చెప్పి. సో ఇది ఈ ఇంపాక్ట్ ప్రజల మీద ఏమన్నా ఉందా? ఒకటి. 2, టీడీపీ క్యాడరు కొంత అసంతృప్తి ఉంది. ఏంటి, జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన పార్టీకి సంబంధించి అరాచకాలు చేసిన వాళ్ళ మీద అగ్రెసివ్గా వెళ్ళట్లేదనే అసంతృప్తి ఉంది. ఓవరాల్గా మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ప్రజల్లో 2024లో ఎంత ఆదరణ కూటమికి ఉందో అంతే ఇప్పుడు కూడా ఉంది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తన మీడియాను అడ్డం పెట్టుకుని ఒక అజెండా తీసుకుని, ఏమిటి జగన్ గారి అజెండా అంటే అశాంతి, అల్లర్లు. నియోజకవర్గానికి ఒక అజెండా, జిల్లాకు ఒక అజెండా, రాష్ట్రానికి ఒక అజెండా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
అన్నీ బాగా జరుగుతున్నాయి. అన్నిటికీ మించి పెట్టుబడులు విపరీతంగా వస్తున్నాయి. ఇదే విధంగా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు అని నమ్మి డైవర్షన్ పాలిటిక్స్ చేసేదానికి, ఒక అశాంతిని రేకెత్తించేదానికి నియోజకవర్గానికి, జిల్లాకి, రాష్ట్రానికి ఎక్కడికక్కడ అజెండాలు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొడుతూ ఉన్నారు. దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు ఈ ట్యాపులు పడవద్దు. ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి, కూటమికి, చంద్రబాబు గారికి అద్భుతమైన ప్రజా మద్దతు ఉంది. మనం ప్రజల్లోకి వెళదాం, కష్టపడదాం. తప్పులు చేసిన వాళ్ళని చట్టపరంగా శిక్షిస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చట్టానికి భిన్నంగా ఏమీ చేయడు. చేసే అలవాట్లు చంద్రబాబు గారికి లేవు. చంద్రబాబు గారైనా, లోకేష్ గారైనా ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో చట్టవిరుద్ధంగా పనిచేసిన వ్యక్తుల్ని చట్టబద్ధంగానే శిక్షిస్తూ ఉన్నారు. దయచేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దీని అందరూ అర్థం చేసుకుని మనం చంద్రబాబు నాయుడు గారి పనితీరుని ఇంకా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలా. స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. ఈ స్థానిక ఎన్నికల్లో 100కి 100% విజయం సాధించాలా తెలుగుదేశం పార్టీ కూటమి. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలకి, కుయుక్తులకి ఎవరూ లోను కావద్దు. జగన్మోహన్ రెడ్డి గారికి, లోకేష్ గారికి కంపేర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిలో లేనిది లోకేష్ గారిలో ఉండేది ఏమిటంటే మర్యాద. ఈరోజు కూడా లోకేష్ గారు ఎవరైనా వెళ్ళి సార్ అన్న, వయసులో పెద్దవాళ్ళు అన్న అంగీకరించాడు. అన్న లోకేష్ అని పిలు, లేదు కాదు కూడదు అనుకుంటే బాబు అని పిలు. సార్ ఏంది, అన్న ఏంది? ఇది నా ఒక్కడే మాట కాదు, తెలుగుదేశం పార్టీలో అనేక మంది నాయకుల, కార్యకర్తల మాట. రెండోది, లోకేష్ గారు కార్యకర్తలకు బాగా సమయం కేటాయిస్తారు. అధికారం లేనప్పుడు ఏదైనా కేటాయించారో ఇప్పుడు కేటాయిస్తున్నారు. వాళ్ళు చెప్పే ఓపిక వింటున్నారు. ట్విట్టర్లకి, ఎక్స్లకు కూడా సమస్యలు చెప్తే స్పందిస్తూ ఉన్నారు. జనం మధ్యలో ఉంటున్నారు. ఇవన్నీ జగన్ గారిలో లేవు. జగన్ గారు అంత మర్యాద ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి, కార్యకర్తలకి ఇచ్చే పని లేదు. ముఖ్యంగా అనేక అంశాలు లోకేష్ గారిలో ఉపలక్షణాలు ఉన్నాయి. లోకేష్ గారిలో ఒక ఎన్టీ రామారావు గారి ఆలోచన విధానం, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం కలగలిపి లోకేష్ గారిలో ఉన్నాయి. కానీ అన్నిటికంటే మించి జగన్ గారిలో లేనిది లోకేష్ గారిలో ఉండేది మర్యాద. ఇది ఎవరైనా అంగీకరించాల్సిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అంతర్గత సంభాషణలు మాట్లాడుతున్నప్పుడు బహిరంగ చెప్పే మాట లోకేష్ గారు మర్యాదస్తుడని. ఓకే, మినిస్ట్రీ రేస్లో ఉన్నారా నెక్స్ట్ టైం? అంటే సెకండ్ టర్మ్ చంద్రబాబు గారి టీంలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒకటి, సురేష్ గారు సగటు రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే కావాలని కోరుకుంటాడు, మంత్రి కావాలని కోరుకుంటాడు. ఆకాంక్ష ఉందా అంటే ఖచ్చితంగా కోరుకుంటుంది. కానీ దేవుడి దయ, చంద్రబాబు గారు, లోకేష్ గారి దయ, ఆయన ఇప్పుడేమి క్యాబినెట్ విస్తరణ అవకాశం లేదనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఇప్పుడు ఉందని చంద్రబాబు గారు చెప్పారా? సోషల్ మీడియాలో వచ్చే వార్తలు అంతే కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలని నేను కోరుకోవటం తప్పులేదు కదా. అదే ఎందుకంటే నేనేదో ఎన్నికలు 10 రోజుల ముందు వచ్చినోడు కాదు, ఎన్నికల తర్వాత వచ్చినోడు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ, జగన్మోహన్ రెడ్డి గారు శక్తివంతమైన ముఖ్యమంత్రిగా ఉన్న వేళ, తన ప్రత్యర్థులను వెంటాడుతున్న వేధిస్తున్న వేళ, అన్నిటికీ తెగించి 16 నెలల ముందే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందా తెలియదు, రాదా తెలియదు, నా పరిస్థితి ఏమవుతుందో తెలియదు, అన్నిటికీ తెగించి వచ్చా. వీధుల్లో ఉన్న పోరాటాలు చేశా. తెలుగుదేశం పార్టీ జెండా గౌరవాన్ని కాపాడేదానికి ఓ కార్యకర్తగా కష్టించి పనిచేశా. కాబట్టి నేను కోరుకోవటం తప్పులేదు. అది దేవుడిదే, బాబు గారు, లోకేష్ గారు ఇష్టం. మీకు జనరల్గా అంటే ఒకవేళ ఏ శాఖ ఇష్టం మీకు? అంటే అని కాదు, వచ్చినా రాకపోయినా జనరల్గా అనిపిస్తుంది కదా, ఇది ఇస్తే బాగుంటుంది. కొంతమంది హోమ్ అనుకుంటారు, లేదా రైతాంగానికి సేవ, వ్యవసాయ శాఖ మంత్రి అయితే బాగుంటుంది అనుకుంటారు. అట్లా ఆ టైప్లో మీరు? నిజాయితీ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో నిజంగా అవకాశం దక్కగలిగితే అంతకంటే అదృష్టం మరొకట్లేదు. అది ఏ శాఖ పర్లేదు. చంద్రబాబు నాయుడు గారి లాంటి అత్యంత సీనియర్ నేత దేశంలోనే అలాంటి క్యాబినెట్లో నేను ఉండటం అంటూ దేవుడి దయ వల్ల, బాబు గారి దయ వల్ల, లోకేష్ గారి దయ వల్ల జరిగితే
అంతకంటే సంతోషం మరొకట్లేదు. శాఖ ఏదైనా ఒకటే. ఓకే, ఇంకో క్వశ్చన్ అండి. ఇప్పుడు మీకు పెద్ద ఏజ్ ఏం కాదు, మీది 59 ఏళ్ళు అంటే రాజకీయాల్లో అదేం పెద్ద వయసు కాదు. కానీ మీరు నెక్స్ట్ మీ వారసుడిగా మీ తమ్ముడు గిరిధర్ రెడ్డి గారిని అనౌన్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన కంటెస్ట్ చేయొచ్చు అని కూడా అంటున్నారు. దీని మీద ఏంటి, అసలు ఎందుకు మీరు తప్పుకుందాం అనుకుంటున్నారు? నేను ఎన్నికల రాజకీయాలకి దూరంగా ఉండదలుచుకున్నాను సురేష్ గారు. రాజకీయాల్లో ఉంటా, రాజకీయాల్లో లేకుండా నేను ఉండలేను. నా శ్వాస నా ధ్యాస రాజకీయాల్లో ఉంటా. ఎన్నికల రాజకీయాలకి దూరంగా ఉందామని ఒక ఆలోచన. రెండోది, ఇంకా మా తమ్ముడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి భవిష్యత్తు నేను కాదు ప్రకటించాల్సింది. నేను ప్రకటించాల్సింది కూడా నేను కాదు. నీ కోరిక ఏమిటని అడిగితే, నా కోరిక నా తమ్ముడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కావటం నా కోరిక, దాంట్లో అనుమానం లేదు. అయితే ఇవన్నీ కూడా చంద్రబాబు గారు, లోకేష్ గారు వారు నిర్ణయిస్తారు. ఆ దేవుడి దయ వల్ల వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దయతలిచి నా తమ్ముడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డికి అవకాశం ఇస్తే సంతోషపడే వ్యక్తుల్లో తొలి వ్యక్తిని నేనే. అంటే ఎందుకు అంటే ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకోవాలనే? రాజకీయాల్లో ఉంటాను సురేష్ గారు, రాజకీయాల్లో ఉంటా. ఎన్నికల రాజకీయాలు దూరంగా ఉందామని. ఓకే, ఎన్నికల రాజకీయాలు లేకుండా పార్టీ రాజకీయాలు ఉంటాయి. ఓకే, ఎమ్మెల్యేలు ఎంపీలు కాకుండా పార్టీ కోసం పనిచేయాల్సిన మనుషులు చాలా అవసరం ఉంటుంది. ఖచ్చితంగా హై స్కూల్ అప్పటి నుంచి రాజకీయాలు ఉన్నాం కాబట్టి, ప్రజల్లో ఎక్కువ తిరగటం ఇష్టం కాబట్టి, సో రాజకీయాల నుంచి అయితే తప్పుకోరు. జీవిత చరమాంకం దాకా చివరి శ్వాస విడిచే వరకు రాజకీయాల్లో ఉంటా. రాజకీయాలు లేకుండా నేను ఉండలేను. అది హై స్కూల్లో ప్రారంభమైంది, అది ఎప్పటికీ ఉంటుంది. నా శ్వాస ధ్యాస అంతా రాజకీయాలే, అది లేకుండా ఉండలేను. ఎన్నికల రాజకీయాలు దూరంగా ఉందామని చెప్పి నా కోరిక. భవిష్యత్తు ఎలా జరుగుతుందో దేవుడి దయ, చంద్రబాబు గారి ఇష్టం. తర్వాత ఫ్యామిలీ గురించి ఏమైనా చెప్తారా? పిల్లలు ఎంతమంది, ఏం చేస్తున్నారు ఏంటి? 2 కుమార్తెలు సురేష్ గారు. పెద్ద కుమార్తె హైందవి, అమ్మాయిని నెల్లూరులో ఇచ్చాము. జేబీ ప్రభావంతో పేరు పెట్టినట్టున్నారు హైందవి అని. హైందవి అమ్మాయిని నెల్లూరులో ఇచ్చాము. ఏం చేస్తాడు అబ్బాయి? ఆ అబ్బాయి దేవిరెడ్డి మల్లికార్జున రెడ్డి అని వారు వియంకుడు. ఆయన కొడుకు వచ్చి బాలానంద రెడ్డి. బెంగళూరులో అబ్బాయి బిల్డర్, పెద్ద అబ్బాయి, పెద్దల్లుడు. రెండో అమ్మాయి పేరు వైష్ణవి. రెండో అమ్మాయిని ఖమ్మంలో ఇచ్చాం. గొర్రెపాటి నరసింహరావు గారని ఆయన వియంకుడు, రెండో వియంకుడు. ఓకే, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. రెండో కొడుకు ఆయన రెండో అల్లుడు ననీన్, అబ్బాయి పేరు ననీన్. పెద్ద పాపకి ఒక కుమార్తె ఉంది సంయుక్త. చిన్న కూతురికి ఒక కొడుకు ఉన్నాడు అర్జున్ వీర్. ఇది నా కుటుంబం. ఇంకా నా భార్య, ఆమె పేరు సుజిత. చదువుకునే రోజుల్లో 1 సంవత్సరం జూనియర్. అయితే నా కళాశాల కాదు, వేరే కళాశాల, మా పక్క గ్రామమే. ఓకే, లవ్ మ్యారేజా అరేంజ్? కాదండి, నాది పెద్దలో ఏర్పాటు చేసిన వివాహమే. కాదంటే ఆ అమ్మాయి మా మిస్సెస్ నా పక్క విలేజ్. ఓకే, నా పక్క ఊరే. ఒకప్పుడు వాళ్ళ ఊరు మా ఊరు ఒకే పంచాయతీ, తర్వాత వేరే పంచాయతీలేని 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. తెలిసిన కుటుంబాలు అయితే బంధుత్వం లేదు, కానీ బంధుత్వం లేదు, ప్రేమ వివాహం కాదు, రెండూ కాదు, తెలిసిన కుటుంబాలు. సో మీరు రాజకీయాల్లో హడావుడి ఇదంతా చూస్తున్నప్పుడు ఎప్పుడు వెనకలాగటం కానీ, ఈ గొడవ అంతా మనకి ఎందుకు అంటాం కానీ, ఇలాంటివి జరిగినాయా? పెళ్లి చూపుల్లోనే చెప్పానండి, నేను ఖచ్చితంగా రాజకీయాల్లోనే ఉంటా. ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకో, ఇష్టం లేకుంటే నన్ను పెళ్లి చేసుకోవద్దు. ఎవరు చెప్పినా వినొద్దు. నేనైతే రాజకీయాల్లో ఉండి తీరుతా. నా జీవితం ఎట్లుంటుందో నాకు తెలియదు. ఎట్లన్నా ఉండని నేను రాజకీయాల్లోనే ఉంటా. అంతేగాని దానికి సిద్ధపడితే పెళ్లి చేసుకోమని చెప్పాను. వాటికి వెనక్కలేక అవకాశం ఏముంటుంది? అవకాశం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సురేష్. థ్యాంక్ యూ వెరీ మచ్. Like, share and subscribe to Rajaniti channel.